ఇక బట్టలు అవన్నీ సర్దుకొని వెళ్ళబోతూ ఉండగా ఇంతలోపు బాలుకి తన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. అమ్మో, వాళ్ళు ఇప్పుడు నన్ను నా ఫ్రెండ్స్ చంపేస్తారు. అసలే మీనాని తీసుకొని పార్టీకి రమ్మన్నారు. ఇప్పుడు కానీ మీనాని నేను తీసుకెళ్లకుండా పార్టీకి వెళ్తే వాళ్ళ దగ్గర నేను పిల్లిని అయిపోతాను. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నా పరువు పోతుంది. మా ఇంట్లో 4 గోడల మధ్య ఎన్నైనా ఉండొచ్చు, కానీ బయట వాళ్ళ ముందు మాత్రం మేము చులకన కాకూడదు. ముఖ్యంగా నాకు మీనాకి అసలు పడడం లేదు. నేను మీనా దగ్గర పిల్లి అన్న విషయం వాళ్ళ దగ్గర బయటపడకూడదు. అప్పుడు ఆ విషయం తెలిస్తే నన్ను వాళ్ళు జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటారు. అందుకనే ముందు ఈ మీనాని ఇల్లు దాటకుండా నేను తనని అడ్డుకోవాలి. ఎలాగైనా సరే పార్టీకి మీనాని ఒప్పించి తీసుకువెళ్ళాలి అని అనుకొని ఇక మీనా చెయ్యి పట్టుకుంటాడు. ఒక్కసారిగా మీనా వెనక్కి తిరిగి చూసి చెయ్యి విదిలించుకుంటుంది. ఏయ్ పూలగంప, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే, ఎక్కడికి వెళ్తున్నాను అని అడుగుతారేంటి? నా పుట్టింటికి వెళ్తున్నాను అని అంటే, ఊరుకో, ఏం మాటలు అవి? అయినా నేను ఇప్పుడేమన్నాను? మన ఇద్దరికి ఇలా అనుకోవడం అలవాటే కదా. నువ్వు నన్ను ఎన్నెన్ని మాటలు అనలేదు చెప్పు. ఎప్పుడూ ఇలా మన ఇద్దరి మధ్య ఉండేవే. ఆ మాత్రం దానికే నువ్వు ఇలా వెళ్ళిపోతానంటే ఎలా చెప్పు అని అంటాడు. మీరు మాటల్ని కవర్ చేసుకోవద్దు. ఇంతకు ముందు అన్న మాటలు వేరు, ఇప్పుడు అన్న మాటలు వేరు. మీరు అన్న మాటలు నా మనసుని గాయం చేశాయి. ఇంకా నేను ఇక్కడ ఉండలేను. నన్ను అడ్డుకోవద్దు, నేను వెళ్ళిపోతాను అని అనగానే ఇక బాలు, అమ్మో, వెళ్ళిపోయినా వెళ్ళిపోద్ది, ఎలాగైనా దీన్ని ఆపాలి అని చెప్పి డోర్లు వేసేసి మీనాకి అడ్డంగా నిలబడి, ఇప్పుడు ఎలా వెళ్తావో నేను చూస్తాను, ఎక్కడికి వెళ్ళొద్దు. సర్లే, నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను, క్షమాపణ కూడా అడుగుతున్నాను. సారీ మహాతల్లి, ఇంకెప్పుడు ఇలా నేను నీతో మాట్లాడను. నాకు జైలు జీవితం కాదు, నా జీవితం మంచి జీవితమే, పూల జీవితమే, పూల బాట. ఇక చాలా అని అంటాడు. మీనా మాత్రం సీరియస్గానే ఉంటుంది. ఇంతగా అడుగుతున్నాను కదా, ఏదో కోపంలో నోరు జారాను. ఆ మాత్రం నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? దయచేసి ఇవేమీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఈరోజు నీకు ఓ పార్టీకి తీసుకువెళ్తాను, దయచేసి ఇలా వెళ్ళిపోతాను అని మాత్రం అనొద్దు మీనా అని అంటాడు. ఇక తర్వాత మీనా కూడా కొంచెం శాంతిస్తుంది. క్షమాపణ అడిగారు, క్షమాపణ అడిగితే నేను ఇంకా బెట్టు చేసి వెళ్ళిపోతాననడం భావ్యం కాదు అని అనుకుంటుంది. ఇంకోసారి ఇలా నన్ను మాటలతో గాయపరచనని నాకు మాట ఇవ్వండి అని అంటే, పూలగంప, చెప్పాను కదా, ఇంకెప్పుడు నిన్ను ఇలా నేను బాధ పెట్టను. దయచేసి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు కానీ ఇలాంటివి వెళ్తాను అంటే మా నాన్న నన్ను చంపేస్తారు. ఓయ్ ఓయ్, అలా అని చెప్పి మా నాన్న కోసం నేను ఉండమని నేను అనడం లేదు, నా కోసమే ఉండమని అంటున్నాను. ఎందుకంటే రుచికరంగా వంట చేసి పెడతావు, నాకెంతో ఇష్టమైన పూరీలు చేసి పెడతావు, నాకు సంబంధించిన పనులన్నీ చక్కగా చేసి పెడతావు. ఇంతగా నన్ను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకనే నువ్వు లేకపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాను. అందుకనే నిన్ను వెళ్ళొద్దంటున్నాను అని చెప్పి మీనానైతే మొత్తానికి ఆపేస్తాడు బాలు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి మనోజ్తో ఇలా అంటుంది. నాన్న, ఏ దిక్కుమాలిన వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు నీకు పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నీకు వడ్డించడం ఏంటి? నువ్వెంత వాళ్ళెంత? నీ ముందు నిలబడే అర్హత కూడా లేని వాళ్ళు. అలాంటి వాళ్ళ సాయం మనం కోరుకోవడం ఏంటి? నీకు నేనున్నాను నాన్న, అమ్మను. అమ్మ చేత్తోనే నీకు చక్కగా వడ్డిస్తాను, కడుపు నిండా తిను. ఈ అమ్మ ఉండగా ఇక్కడ ఎవరి ఆటలు, ఎవరి పప్పులు ఉడకవు అని సత్యాన్ని ఉద్దేశించి అంటుంది. ఇక సత్యం ఇలా అంటాడు. ఎందుకే మరి, నువ్వే ఇందాకే వడ్డించవచ్చు కదా, నా కోడల్ని ఎందుకు వడ్డించమని అన్నావు? అంత పనికి మాలిన వాళ్ళ సలహాలు, అలాగే వాళ్ళ యొక్క సాయాలు ఎందుకు నువ్వు తీసుకోవడం? ఈ రోజు నుంచి నీ కొడుకుకు సంబంధించిన పనులన్నీ నువ్వే చేసుకో. అయినా నీ కొడుకు కాబట్టే, నీకు ఎంతో ఇష్టం కాబట్టే వాడు ఎన్ని తప్పులు చేసినా అవన్నీ కడుపులో పెట్టుకొని, నువ్వు తల్లివి కాబట్టే వాడిని శిక్ష పడకుండా చాలా జాగ్రత్తగా వాడిని గారాబం చేస్తున్నావు. కానీ అందరికీ ఏం అవసరం పట్టింది? ఏం బాధ? వాడు జీవితాలను నాశనం చేసి తలకిందులు చేసేస్తున్నా వీడికి సేవలు చేయడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు. అంత ఉదార స్వభావంతో కూడా ఎవ్వరూ లేరు.
మీ తల్లి కొడుకులు మీ పనులు మీరే చూసుకోండి అని సత్యం కూడా అంటాడు. ఇక ఆ తర్వాత భోజనం చేసేసి మనోజ్ రూమ్లోకి వెళ్ళిపోయి తల్లి దగ్గర బాధపడుతూ నటిస్తాడు. అమ్మా, ఇలా ఎన్ని రోజులు అవమానాలు నేను పడాలి, నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటే, నాన్న ఇంకెన్ని రోజులు నాన్న, ఇంకెన్నో రోజులు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఓ మంచి చక్కటి అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు మీరిద్దరూ చిలక గోరింకల్లాగా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఆ బాలుగాడు మీనా కుళ్ళుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అలాంటి రోజు రావాలని నేను కోరుకుంటున్నాను. వస్తుంది, తొందరలోనే వస్తుంది. నా కొడుకు పెద్ద ప్రయోజకుడయ్యి వీళ్ళందరికీ బుద్ధి చెప్తాడు అని అంటుంది. ఇక ప్రభావతి వెళ్ళిపోయాక పెళ్ళి అనగానే మనోజ్కి ఒక్కసారిగా రోహిణి గుర్తొస్తుంది. వెంటనే రోహిణికి కాల్ చేస్తాడు. రోహిణి మనోజ్ గారు కాల్ చేశారు అని చెప్పి వెంటనే కాల్ రిసీవ్ చేసుకొని, మనోజ్ గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. రోహిణి గారు, నా ఆరోగ్యం బాగానే ఉంది. మీరు నాకు చాలా సాయం చేశారు కదా, అలాగే మీరు ఇచ్చిన గుండె ధైర్యం కూడా నాకు చాలా బాగా పనిచేసింది. మీరు చెప్పిన మాటలు ఇంకా ఇంకా నా మనసులోనే ఉన్నాయి అని అనగానే ఇక తర్వాత రోహిణి కూడా మురిసిపోతుంది. భోంచేశారా అని అనగానే, భోజనమా, చేశాను. కానీ ఏం లాభం, మనస్ఫూర్తిగా భోజనం చేస్తే కడుపు నిండుతుంది. ఇష్టం లేని వాళ్ళు నటనతో భోజనం పెట్టినా అది కడుపు నిండదు. మీ చేత్తో చిన్న ఆపిల్ ముక్క ఇచ్చినా నాకు సంతోషంతో కడుపు నిండిపోయి తృప్తిగా అనిపించింది. కానీ ఇక్కడ ఏం తిన్నా నా కడుపు నిండదు. నేను సంతోషంగా ఉండలేను అని అంటాడు. అయ్యో మనోజ్ గారు, మీరలా మాట్లాడొద్దు. మీకు నేనున్నాను, మీరు ఎప్పుడు కూడా ఈ మాటని మర్చిపోవద్దు. మీకు నేనున్నాను మనోజ్ గారు అని అనగానే మనోజ్ కూడా రోహిణితో ఇలా అంటాడు. అవును రోహిణి గారు, మీకు కూడా నేను ఉన్నాను. మీకు ఎలాంటి అవసరమైనా ఎలాంటి సాయమైనా మొహమాటం లేకుండా నన్ను అడగండి, నేను మీకు సాయం చేస్తాను అని అంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన సత్యం బయటకు వెళ్ళి అలా నించుంటాడు. వెంటనే తను అటువైపుగా ఒక ఫ్రెండ్ వెళుతూ ఉండి సత్యాన్ని పలకరిస్తాడు. ఏంట్రా ఇక్కడున్నావు అని అంటే, పని మీద వెళ్తున్నాన్రా అని తన ఫ్రెండ్ చెప్తాడు. ఏం పనిరా అని అంటే, మంచి సంబంధం రా, అబ్బాయికి కట్నం అది ఏమీ అక్కర్లేదు, అమ్మాయి పద్ధతిగా ఉంటే చాలు, పెద్దగా కట్నాలు కానుకలు ఇచ్చుకోకపోయినా పెళ్లి చేసి పంపిస్తే చాలు. అబ్బాయి అమెరికాలో చాలా పెద్ద ఉద్యోగం, నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఆ విషయం గురించి నీతో మాట్లాడదామనే ఇలా వచ్చాన్రా అని అంటే ఇక సత్యం తల కిందకి దించుకుంటాడు. ఏంట్రా, నేను మంచి సంబంధం చూపిస్తే తల కిందకి దించేస్తావేంటి? ఏంట్రా, ఇంత మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ రాదు. ఈ రోజుల్లో కట్నాలు కానుకలు అడిగేవాళ్ళే ఎక్కువ. ఏ కట్నం వద్దు, అబ్బాయికి అమ్మాయికి బట్టలు పెట్టి పెళ్ళి ఘనంగా పెళ్లి జరిపిస్తే చాలు అని అంటున్నారు. నువ్వు మన అమ్మాయి అదే మౌనిక ఎలాగో పెళ్ళిడుకు వచ్చింది కదా, తనకి ఈ సంబంధం ఎలా ఉంటుందిరా, మాట్లాడవేంటి అని అంటాడు. పెళ్ళి చేసి పంపించే పరిస్థితి కూడా లేకుండా నా పెద్ద కొడుకు చేశాడు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆడపిల్ల పెళ్ళికి కట్నాలు కానుకలు వాళ్ళు ఇవ్వద్దు అని చెప్పినా కనీసం పట్టుబట్టలు పెట్టి పెళ్లి జరిపించాలి కదా. ఆ మాత్రం డబ్బు కూడా లేకుండా నా పెద్ద కొడుకు డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం మీ అందరికీ తెలిసిందే. నా కొడుకు వల్ల నా కూతురికి మంచి సంబంధం వచ్చినా పెళ్లి చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను అని చెప్పగానే, నిజమేరా, కానీ కాస్తో కోస్తో ఖర్చు మాత్రం అవుతుంది. వాళ్ళు కట్నాలు వద్దన్నారు కానీ పెళ్ళికి మాత్రం అవుతుంది కదా, అది కూడా లేకపోతే మరి ఇబ్బందే. మరి చేతులారా మంచి సంబంధం పోగొట్టుకుంటున్నావు అని అంటే, పోనీలేరా, మా తలరాత ఇంతే అనుకుంటాము అని చెప్పి అంటాడు. ఇక ఆ తర్వాత ప్రభావతి, ఏంటండి, ఎవరు మీ ఫ్రెండ్ అనుకుంటా కదా, ఏంటి ఆయన్ని లోపలికి కూడా పిలవలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు ఎంతసేపు బయట అని అనగానే తన ఫ్రెండ్ చెప్పిన విషయం అంతా ప్రభావతితో చెప్పగానే ప్రభావతి కూడా బాధపడుతుంది. అంత మంచి సంబంధమా, నా కూతురు
భర్తతో అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అవ్వడం అంటే అది నిజంగా అదృష్టమే. కానీ ఆ అదృష్టం లేదు. ఏం చేస్తాం, మన దగ్గర డబ్బు లేదు. కట్నాలు ఇవ్వకపోయినా కనీసం పెళ్లి ఖర్చులకైనా ఎంతో కొంత ఉండాలి కదండి. ఆ డబ్బు కూడా మన దగ్గర లేదు అని అంటే దీనికి కారణం నీ పెద్ద కొడుకు మనోజే కదా అని అంటాడు. ఇక మనోజ్ అదంతా విని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. క్షమించమ్మా, డబ్బు నా దగ్గర 40 లక్షల రూపాయలు అలాగే ఉన్నాయి. ఆ డబ్బుతో నేను రోహిణికి బ్యూటీ పార్లర్ పెట్టించాలి. నా స్వార్థం నేను చూసుకోపోతే ఎలా? ఎప్పుడు చెల్లెలు, తమ్ముడు, అమ్మ, నాన్న అనుకుంటూ ఉంటే నా కోసం ఎవరు ఆలోచిస్తారు? చెల్లికి మంచి సంబంధం వచ్చింది. ఆ బాలుగడి ఏదో ఒకటి చేసి డబ్బు ఏర్పాటు చేసి పెళ్లి జరిపిస్తాడు. ఇప్పుడు ఈ డబ్బుతో నేను రోహిణికి బ్యూటీ పార్లర్ పెట్టిస్తే తను అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అని అనుకుంటాడు మనసులో. ఇక తర్వాత రోహిణియే మనోజ్కి కాల్ చేస్తుంది. మనోజ్ గారు, ఓ వారం రోజులు నేను ఇక్కడ ఉండడం లేదు, వేరే ఊరు వెళ్తున్నాను. నా ఫోన్ కూడా సిగ్నల్ ఉండకపోవచ్చు, అది ఒక పల్లెటూరు. అందుకనే మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి మీరు బాధపడతారు, అందుకనే ముందుగానే చెబుతున్నాను అని అంటే, అయ్యో రోహిణి గారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏ పని మీద వెళ్తున్నారు అని కంగారుగా అడుగుతాడు. ఏం పని మీద అంటే ఏం చెప్పమంటారండి, మాలాంటి పేదవాళ్ళు ఏ పని మీద వెళ్తారు? ఏ షికారుకో, ఎవరో ఫంక్షన్కి పిలిస్తే ఆర్భటంగా వెళ్ళడానికో కాదు, నా పని మీద వెళ్తున్నాను. అక్కడ పెళ్లి కూతురికి అలాగే కొంతమందికి మేకప్ చేయాలి, అందుకోసమనే వెళ్తున్నాను అని అనగానే ఇక మనోజ్ ఇలా అంటాడు. అయినా మీకెందుకండి ఇబ్బందులు? అంత దూరం వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియకుండా అక్కడ మీరు ఇబ్బంది పడితే మళ్ళీ మీ ఫోన్ కూడా పనిచేయకపోతే అప్పుడు మీ పరిస్థితి ఎలా అని అంటాడు. ఆ దేవుడే ఉన్నాడులేండి, ఏదో ఒకటి చేస్తాను. కష్టమైనా ఎదురెరగకపోతే ఎలా? ఇప్పుడు కానీ ఆ పెళ్ళికి సంబంధించి పెళ్లి కూతురికి మేకప్ చేసే ఈ విషయంలో నేను వెళ్ళను, ఆ పల్లెటూరు వెళ్ళను అని అంటే ఖచ్చితంగా నన్ను ఈ జాబ్లో నుంచి తీసేస్తారు. ఆ జాబ్ లేకుండా నేను బ్రతకడం కష్టం అండి అని అంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోండి. ఆ ఊరు ఈ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒకరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు డబ్బు నేను ఇస్తాను అని అనగానే, మనోజ్ గారు, మీరు డబ్బు ఇవ్వడం ఏంటి? అసలైనా మీ దగ్గర ఎక్కడివండి? ఒకరు మిమ్మల్ని మోసం చేసి 40 లక్షల రూపాయలు తీసుకువెళ్ళిపోయిందని చెప్పారు కదా, మళ్ళీ మీ దగ్గర డబ్బు ఎక్కడొస్తుంది? ఇంట్లో కూడా దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నాను అని చెప్పారు కదా మీరే, మళ్ళీ డబ్బు అని అనగానే, రోహిణి గారు, అప్పు తీసుకుంటాను, అప్పు ఇచ్చేవాళ్ళు నాకున్నారు, మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, దయచేసి కాదనద్దు. ఆ డబ్బు నేను మీకు పెట్టుబడిగా పెడతాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటాడు. ఇక ఆ మాటలు మీనా వింటుంది. అంటే మనోజ్ గారి దగ్గర ఆ 40 లక్షల రూపాయలు ఇంకా ఉన్నాయన్నమాట. మరి అంత డబ్బు ఉన్నప్పుడు మౌనికకి అంత మంచి సంబంధం వచ్చింది, ఈ డబ్బు తీసుకోండి అని అనలేదు. పైగా ఆ రోజు అత్తయ్య గారి మీద ఒట్టు వేసి ఆ డబ్బుని ఎలాగైనా తెచ్చిచ్చేస్తాను, మా అమ్మ సాక్షి అని అన్నారు. ఓ పక్కన కన్న తల్లిని ప్రాణాలను పణంగా పెట్టారు. ఆవిడ ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు చేస్తున్నారు. తన మీద ఒట్టి పెట్టి కూడా డబ్బు చేతిలో ఉంచుకొని ఇవ్వడం లేదు అంటే దాని అర్థమేంటి? కన్నతల్లి ఏమైనా పర్వాలేదనే కదా. వెంటనే ఈ విషయం నేను ఆయనతో చెప్పాలి అని అనుకొని మీనా ఇంకా బాలు దగ్గరకు వస్తుంది. ఇక బాలు, ఓయ్ పూలగంప, టైం లేదు, నా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి, నువ్వు వెంటనేరా, చెప్పాను కదా పార్టీ ఉందని, నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఇప్పుడు నువ్వు ఏమీ చెప్పొద్దు, నేను ఏమీ వినను, వచ్చాక కావాలంటే మాట్లాడుకుందాం, ఇప్పటికే లేట్ అయిపోయిందని నా ఫ్రెండ్స్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, రెడీ అవ్వు అని చెప్పగానే, సరే పార్టీకి వెళ్ళి వచ్చాక చెబుతాను, ఆయనకి ఇప్పుడు ఈ విషయం చెప్తే పార్టీకి కూడా వెళ్ళరు, ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతుంది, ఆ సంతోషం కూడా ఆయనకి లేకుండా చేసిందాన్ని అవుతాను, కాబట్టి ఫ్రెండ్స్తో పార్టీ అయిపోయిన తర్వాత ఈ విషయం చెబుతాను అని అనుకొని మీనా కూడా చక్కగా తయారవుతుంది. ఇక మీనాని తీసుకొని పార్టీకి బయలుదేరతాడు. ఫ్రెండ్స్ అందరూ బాలు మీనా కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోపు ఇద్దరు రానే వచ్చేస్తారు. ఇద్దరిని చూసి, మామ నువ్వు చాలా లక్కీరా మామ, ఏడు జోడు అద్దిరిపోయింది,
మా చెల్లి కుందనపు బొమ్మలాగా ఉంది, చాలా మంచి జంట అని అనగానే, ఏంటి మంచి జంట, అసలు మా పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసు కదరా అని అంటాడు. మామ అవన్నీ తర్వాత, పెళ్ళిళ్ళు ఎలాగైనా జరుగుతాయి, కానీ వచ్చిన అమ్మాయి ఏంటా అన్నదే మనకి ముఖ్యం. నీ భార్య అదే మా చెల్లి కుందనపు బొమ్మలాగా ఉంది, తను చాలా మంచిగా కూడా కనిపిస్తుంది అని అంటే, దాని గురించి మీకేం తెలుసురా మామ, గయ్యాలి గంప, ఒక్కొక్కడికి తాట తీసేస్తుంది అని మనసులో అనుకుంటాడు, కానీ బయట కనడు. ఇక తర్వాత, ఏంటి నేను పులి, నా భార్య మీనా పిల్లి అని వీళ్ళందరికీ చెప్పాను, ఇక్కడ నా ఎచ్చులు చూయించుకోవాలి అని అనుకొని, ఏయ్ మీనా ఇలా రా అని పిలుస్తాడు. వెంటనే కోపంతో, ఏ మీనా ఏంటి, ఎప్పుడు పూలగంప అని పిలిచే ఈయన ఎక్కడేంటి ఇలా పిలుస్తున్నారు అని చెప్పి కళ్ళెర్ర చేస్తుంది. వెంటనే, పూర్తిగా నన్ను అర్థం చేసుకోవే, నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోతుంది, ఇప్పుడు నువ్వు ఏవండి ఏంటండి పిలిచారు అని చెప్పవే ప్లీజే, లేదంటే వాళ్ళు నన్ను ఒక ఆట ఆడుకుంటారు అని అనగానే, ఇక సరే ఏంటండి అని అంటుంది. ఇక తర్వాత ఫ్రెండ్స్, నిజమేరా మన బాలుగాడు భార్యని బాగానే ఇదిలో పెట్టాడు, నిజంగానే బాలుగాడు పులిరా అని అనుకుంటారు. ఇక ఇంకో ఫ్రెండ్ ఇలా అంటాడు, ఏంటి పులి, ఎప్పుడైనా కూడా మగవాడు పులి అనిపించుకునేది భార్యని ఓయ్ ఇలారా అలారా అని పిలిచే పదంలో కాదు, అందరి ముందు భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమని బయట పెట్టినవాడే అసలైన మగవాడు, అసలైన పులి సింహం అప్పుడే అవుతారు. అంతేకాని ఇలాంటి వాటికి ఏమి పులులు సింహాలు అయిపోరు. ఏరా బాలు, నిజంగా నువ్వు అంత పెద్ద మగాడివే అయితే, నిజంగా నీ భార్య దగ్గర నువ్వు పులివే అయితే, నీ భార్య పిల్లే అయితే, తనకి అందరి ముందు ఐ లవ్ యూ చెప్పు అని అంటే, ఐ లవ్ యూనా, నేను చస్తే చెప్పను అని అంటాడు. చూసావరా, వీడు అసలు పులే కాదు, నా ఉద్దేశంలో వీడు కనీసం పిల్లి కూడా కాదు అని అనగానే, లేదు నేను పులినే, నా భార్య పిల్లే, కావాలంటే నిరూపించుకుంటాను అని అనగానే, మరైతే చెప్పు నీ భార్యకి అందరి సమక్షంలో ఐ లవ్ యూ చెప్పు అని అనగానే, కాసేపు ఆలోచించి తర్వాత మీనా దగ్గరికి వచ్చి ఓ ఫ్లవర్ తీసుకొని, ఐ లవ్ యూ మీనా అని చెబుతాడు బాలు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్లో, ఈ కథ ఎలా మలుపు